మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. రిమాండ్ రిపోర్టులో తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో సుమారు 11 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు విజయ్ ఓలేటి బోటిం యాప్ ద్వారా ముంబై డ్రగ్ నెట్వర్క్ తో చాటింగ్ చేసి డ్రగ్స్ విక్రయాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ ను తీసుకెళ్లేందుకు ఫైజల్ ఖాన్ అనే వ్యక్తి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినట్లు రిపోర్టర్ పేర్కొన్నారు. కేసులో మరిన్ని వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. రిమాండ్ రిపోర్టులో తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో సుమారు 11 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు విజయ్ ఓలేటి బోటిం యాప్ ద్వారా ముంబై డ్రగ్స్ నుంచి నెట్వర్క్ చాటింగ్ చేసి డ్రగ్స్ విక్రయాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ ను తీసుకెళ్లేందుకు ఫైజల్ ఖాన్ అనే వ్యక్తి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినట్లు రిపోర్టర్లు పేర్కొన్నారు. కేసులో మరిన్ని వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. రిమాండ్ రిపోర్టులో తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో సుమారు 11 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు విజయ్ ఓలేటి బోటిం యాప్ ద్వారా ముంబై డ్రగ్స్ నెట్వర్క్ తో చాటింగ్ చేసి డ్రగ్స్ విక్రయాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. ఈ నెల 5వ తారీఖు జరిగిన రైడ్స్ లో భాగంగా ముంబై పోలీసులు అలాగే క్రైమ్ బ్రాంచ్ మరియు నార్కోటిక్స్ పోలీసులు ఇద్దరు కూడా వచ్చి మేడ్చల్ జిల్లా చెర్లపల్లిలో నవోదయ ఇండస్ ఎస్టేట్ అనే కాలనీ ఏదైతే అన్ని ఇండస్ట్రీస్ ఉండే కాలనీ ఉంటుందో ఆ కాలనీలోకి వెళ్ళి అక్కడ జరిగిన వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో జరిగిన రైడ్స్ లో భాగంగానైతే దాదాపుగా 32,000 లీటర్ల ముడి సరుకు ఏదైతే డ్రగ్స్ తయారు చేసే ముడి సరుకు ఉంటుందో దొరకడం జరిగింది. అలాగే 5 కిలోలకు పైగా మెఫిడ్రిన్ కూడా దొరికింది. రకరకాల డ్రగ్స్ తయారు చేసే ముడి సరుకు కూడా ఇంకా వేరేవి కూడా లిక్విడ్స్ అవి కూడా దొరికినట్టు కూడా సమాచారం అందింది. 11 కోట్ల విలువైన డ్రగ్స్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి కీలక అప్డేట్ ఏంటంటే దాదాపుగా ఆల్రెడీ ఇంతకు ముందే ఈ కేసు సంబంధించిన ఏదైతే మనం 32,000 లీటర్ల డ్రగ్స్ తయారు చేసే ముడి సరుకు అని చెప్పుకుంటున్నామో అదంతా కూడా ఆల్రెడీ ముంబై పోలీసులు లారీల ద్వారా డ్రమ్స్ దాదాపు 200 డ్రమ్స్ అయితే లారీల ద్వారా ముంబై తరలించారు. ఆల్రెడీ అవన్నీ ప్రస్తుతం ముంబై కోర్టు ముందు హాజరుపరచడానికి అన్ని కూడా ముంబై తరలించారు. అయితే కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న విజయ్ ఓలేటిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి విచారణలో భాగంగానైతే కీలక విషయాలు బయటకు వచ్చాయని చెప్తున్నారు. అయితే దీనిలో భాగంగా ఏదైతే బోటిం యాప్ అని చెప్పుకుంటున్నామో ఆ యాప్ ద్వారానే ముంబైలో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ చాటింగ్ చేశాడంటూ కూడా విషయం బయటకు వచ్చింది. అసలు ఈ బోటిం యాప్ అనేది సేమ్ వాట్సాప్ లాగానే ఒక చాటింగ్, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అలాగే మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక యాప్ అనమాట. దీనికి మన బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకొని మనం అనేది మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ముంబైలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా వాళ్ళని వాళ్ళ అకౌంట్ ద్వారా వీళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకుని అలా ఫ్రెండ్ అయ్యి
అలా అయితే ముంబైకి సంబంధించిన వ్యక్తి అయిన ఫైజల్ ఖాన్ ద్వారా పరిచయం ఏర్పడింది విజయ్ వోలెటికి. దాని ద్వారా ఫైజల్ ఖాన్ కి ఇక్కడ నుంచి ముడి సరుకు డ్రగ్స్ మరియు డ్రగ్స్ సంబంధించిన ముడి సరుకు కూడా ఇక్కడ నుంచి విజయ్ వోలెటి సరఫరా చేస్తున్నట్టుగా కూడా విజయ్ వోలెటి ఒప్పుకున్నాడు. అలాగే ఇక్కడ నుంచి విజయ్ వోలెటికి ఇక్కడ నుంచి ముంబై ద్వారా దేశవ్యాప్తంగా కూడా నెట్వర్క్ ఉందంటూ కూడా ఒప్పుకున్నారు. మొత్తానికి ఫైజల్ ఖాన్ అలాగే విజయ్ వోలెటి ఇద్దరు కూడా యాప్ ద్వారానే ఫ్రెండ్స్ అయ్యారు. దీని ద్వారానే వీళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి డ్రగ్స్ ముంబైకి తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఫైజల్ ఖాన్ కి లగ్డీ కాపుల్లో డ్రగ్స్ డెలివరీ ఇవ్వడానికి తరచుగా వెళ్లేవాడంటూ కూడా తెలుస్తుంది. గత 2 నెలల్లో దాదాపుగా 20 కేజీలకు పైగా డ్రగ్స్ అయితే ఫైజల్ ఖాన్ కి ఇక్కడ నుంచి ఈయన ఇచ్చాడంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ నుంచి అదే ఫైజల్ ఖాన్ ద్వారా వేరే ముంబై పెడ్లర్స్ చాలా మంది దాదాపుగా 20 మంది పెడ్లర్స్ తో కూడా విజయ్ వోలెటికి సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే నాచారంలో ఉన్న విజయ్ వోలెటికి సంబంధించిన ఇంకొకటి విజయ్ ల్యాబొరేటరీస్ అని ఇంకొకటి ఉంది. దాంట్లో కూడా అంటే ఇక్కడ వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో తయారు చేసిన ముడి సరుకు తీసుకెళ్లి అక్కడ నాచారంలో ఉన్న ఇండస్ట్రీలో అయితే డ్రగ్స్ కూడా తయారు చేస్తున్నారు. అయితే అక్కడ తయారు చేసిన డ్రగ్స్ అలాగే ఇక్కడ కొంచెం కావాల్సిన ముడి సరుకు కూడా అంతా ఇక్కడ నుంచి ఏదైతే ముంబై నుంచి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచే డ్రగ్స్ అనేవి సరఫరా అవుతున్నట్టుగా కూడా విజయ్ వోలెటి ఒప్పుకోవడం జరిగింది. మొత్తానికి ఈ కేసుకి సంబంధించి చూసినట్లయితే ఇంకా శ్రీనివాస్ అని అలాగే ఇండస్ట్రీ ప్రస్తుతం అయితే వాగ్దేవి ల్యాబొరేటరీస్ శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. కానీ ఇండస్ట్రీస్ మాత్రం విజయ్ వోలెటికి సంబంధించినదిగా తెలుస్తుంది. అయితే శ్రీనివాస్ అలాగే విజయ్ వోలెటి ఇద్దరికి సంబంధించి అయితే వాళ్ళ ముందు నుంచి కూడా ఇద్దరి మీద ఆరోపణలు ఉన్నాయి, ఇలాంటివి చేస్తున్నారంటూ కూడా జస్ట్ అదేదైతే కాకపోతే శ్రీనివాస్ మీద కాకుండా ప్రస్తుతం విజయ్ వోలెటిని అరెస్ట్ చేశారు. కాకపోతే ప్రస్తుతం ఏదైతే ఆ ఫ్యాక్టరీ ఉన్న ఏరియా ఉందో నవోదయ ఇండస్ ఎస్టేట్ అని మొత్తం ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీస్ అలాగే డ్రగ్స్ టాబ్లెట్స్ తయారు చేసే కంపెనీస్ ఫార్మటికల్స్ అలాంటివి ఉండే ఏరియా అంతా అక్కడ స్థానికులు కూడా దాదాపుగా ఇన్ని సంవత్సరాలు అంటే చిన్న 200 గజాల ప్లేస్ లో ఉన్న ఫ్యాక్టరీ అది అంటే ఇంత చిన్న ప్లేస్ లో ఇంత పెద్ద జరుగుతుంటే అక్కడ స్థానికులు కూడా తెలియని పరిస్థితి. అంటే డ్రగ్స్ తయారు చేస్తుంటే వాసన కూడా రాకుండా ఆ వాసన కూడా బయటికి రాకుండా కూడా దాని కెమికల్స్ వాడుతున్నట్టుగా కూడా విజయ్ వోలెటి ఒప్పుకోవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులకు కూడా అక్కడ లోపల అంత పెద్ద దేశంలోనే పెద్దది అని చెప్పుకుంటున్న డ్రగ్స్ దందా అక్కడ జరుగుతుందన్న విషయం అక్కడ దరిదాపులు అంటే పక్కన ఇండస్ట్రీస్ వాళ్ళకి కానీ స్థానికులకు కానీ కూడా తెలియని పరిస్థితి. సుచిత, డ్రగ్స్ అంటేనే చాలా పెద్ద క్రైమ్ అది. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ వోలెటి ఒప్పుకున్నాడు, వాళ్ళ దగ్గర ఇదంతా జరుగుతుంది అని చెప్పి కూడా ఒప్పుకోవడం జరిగింది. విజయ్ వోలెటి పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ప్లస్ ఇది కేవలం విజయ్ వోలెటిది మాత్రమే కాదు, శ్రీనివాస్ కూడా ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇద్దరిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ గుట్టు రట్టయిందని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంత చిన్న విషయం కాదు, బంగ్లాదేశ్ లో తీగలాగితే అక్కడ నుంచి ముంబై నుంచి హైదరాబాద్ చిక్కడ డొంక కదిలింది. అయితే మొత్తానికి ఇప్పుడు విజయ్ వోలెటి మీద తప్పకుండా యాక్షన్ తీసుకునే అవసరమైన తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద డ్రగ్స్ మాఫియా ఆయన నడుపుతున్నాడు అంటే దేశవ్యాప్తంగా నడుపుతున్న డ్రగ్స్ మాఫియా ఒక్కరికి ఇంత చిన్న డౌట్ కూడా రాకుండా నడుపుతుంది. ఎక్కడో ముంబైలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక అమ్మాయి ద్వారానైతే ఆ అమ్మాయిని విచారణలో భాగంగా ముంబైలో డ్రగ్స్ కొన్నట్టుగా ముంబై నుంచి ఎక్కడి నుంచి వచ్చినట్టు హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా అక్కడ లాగితే ఇక్కడ కదిలింది డొంక. అంటే జస్ట్ ఒక్క చోట చిన్న కదిలినది ఇక్కడ వరకు వచ్చిందంటే తప్పకుండా విజయ్ వోలెటి మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయ్ వోలెటితో పాటు శ్రీనివాస్ మీద కూడా యాక్షన్ అయితే తీసుకుంటారు తప్పకుండా పోలీసులు. ప్రస్తుతం వాళ్ళు ముంబై పోలీసులు రిమాండ్ లో అయితే ఉన్నారు. వాళ్ళని ఇంకా విచారించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ ఇంకా ఫైజల్ ఖాన్ కాకుండా ముంబైకి సంబంధించి కానీ దేశవ్యాప్తంగా ఇంకా ఎవరెవరు పెడ్లర్స్ ఉన్నారు, డ్రగ్ పెడ్లర్స్, వీళ్ళకి ఉన్న సంబంధాలు ఏంటి, వాళ్ళకి మధ్య ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎంత డ్రగ్స్ అమ్మారు, ఎంతకి కొంటున్నారు, అక్కడ నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడికి సరఫరా అవుతుంది, దేశం దాటి కూడా డ్రగ్స్ బయటకు వెళ్తున్నాయా అన్న కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతూ వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుచిత.